సార్ చెప్పండి. గ్యాస్ సిలిండర్ షార్టేజే కాకుండా పెట్రోలియం షార్టేజ్ అన్నట్టు గూడా అంటున్నారు. దానివల్ల ప్రజలు గూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బికాస్ ట్రాఫిక్ ఎక్కడక్కడ ఆపేస్తున్నారు ఈవినింగ్ టైమ్స్. సో, ఏం జెప్తారు? ఆల్రెడీ మొన్న రష్యా నుంచి సమ్ 4 షిప్స్ ఏదో పెట్రోలియం పంపియడం జరిగింది. కానీ గూడా ఇంకా ట్రాఫిక్ అట్లనే రూమర్ స్ప్రెడ్ అయినంక గూడా అలాగే నిలిచివేయడం జరుగుతుంది. ఏం జెప్తారు? సో లాస్ట్ ఒక నెల నుంచి మన వెస్ట్ ఆసియాలో కొన్ని కన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఇరాన్ యుఎస్ మధ్యలో వార్ నడుస్తుంది. ఈ వార్తో అడ్వాంటేజ్ తీసుకుని కొంతమంది ఈ పబ్లిక్ ప్యానిక్ మోడ్లో వచ్చారు. కొంతమంది సోషల్ మీడియాలో కూడా రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. మన గత వీక్లో కూడా మన సిపి సజ్జనార్ సార్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు కి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి ఈ గ్యాస్ ప్రోడక్ట్ గురించి సఫిషియంట్ స్టాక్ ఉంది. అన్నెసెసరీ ప్యానిక్ మోడ్లో పోవద్దు. అండ్ ఈ పబ్లిక్ కొంచెం ఈ రూమర్లో నమ్మకంపై లాంగ్ క్యూ లైన్స్ అక్కడ పెట్రోల్ పంప్ దగ్గరికి చేస్తున్నారు. తర్వాత రెగ్యులర్గా 1-2 లీటర్ పర్చేస్ చేసి వాళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ 10 లీటర్స్ 15 లీటర్స్ ట్యాంక్లో ఫుల్ చేస్తున్నారు. సో దీని గురించి ఈ కొంచెం నాకు షార్టేజ్ ఒక పర్టికులర్ పెట్రోల్ పంప్స్లో ఈ షార్టేజ్ వస్తుంది. లేదా మన తెలంగాణ గవర్నమెంట్ దగ్గరికి ఆల్రెడీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు సఫిషియంట్ స్టాక్ ఉంది. నెక్స్ట్ 2 months వరకు సరిపోతే ఇంత స్టాక్ మన దగ్గరికి ఉంది. సో అన్నెసరీ ఇది ప్యానిక్ చేయవద్దు. జస్ట్ ఈ రూమర్స్ పైన నమ్మకం పెట్టి పబ్లిక్ ఆక్వా పర్చేజ్ చేస్తున్నారు, లాంగ్ లైన్స్ పెడుతున్నారు. దీని గురించి ఈ మధ్యలో కొన్ని పెట్రోల్ పంప్లో షార్టేజ్ వస్తుంది. లేదా ఓవరాల్గా ఏం షార్టేజ్ లేదు. థ్యాంక్ యూ సార్.